ఏ బాబు, మీ నాన్న లేడా ఇంట్లో? మా నాన్న లేడు. మీరోళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? మీ నాన్న మా షోరూంలో లోన్ తీసుకున్నాడు. ఆ ఈఎంఐ గురించి మీ దగ్గరికి వచ్చాము. ఒక్క 4 నెలల నుంచి ఈఎంఐ కడతలేడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఫోన్ కలుపుతలేదు. ఫోన్ చాలు ఉన్నా లావడతలేడు మీ నాన్న. లేడు, వచ్చినోళ్ళే చెప్తా. సరే బాబు, నేను పోతున్నా. నానా కారు ఈఎంఐ కట్టుకొని వచ్చిరే నాన్న. నేను కడితే తీరా, నువ్వేమో కట్టినట్టు బిల్లా పిత్తున్నాయిందిరా. ఈతలము కూడా వచ్చింది తీయలు. 4 నెలల కన్నా ఈఎంఐ కడతలేవాట. అవురా, ఊళ్ళోకి పోతే మీ అయ్య రిచ్ కిడ్లు అని అంటారు కానీ అవన్నీ అద్దాలు నీ షూని చూసి నువ్వు బాల్చినోని కావచ్చు అనుకుంటున్నావు. కారు ఈఎంఐ కూడా కడతలేవు. నువ్వేం నానా మోపోయినావురా? రోడ్ ఎక్కితే నా ఇజ్జత్ విక్తేరా. మీ అయ్య ఈఎంఐ కడతలేనంటే ఎందుకురా ఈ బతుకునేది? ఏపడా నీకు ఎట్లా అనిపిస్తుండ్రా? మీ నాన్నని కదా ఆరా గిట్లనే నారా మాట్లాడేది. ఏం అవ్వ మల్తా పొడని. అవురా, మళ్తావారా? నేను స్కూల్కి వాళ్ళే మా పిల్లలందరూ చెప్తా మా అయ్య గిట్లా చెప్తున్నాయి. అప్పుడు ఏర్పడతారా? అరే, ఒక్కొక్కరు ఉంటారా. అలా నాన్న ఎన్ని తప్పులు చేసినా కానీ మా నాన్న గిట్లుంటాడని చెప్పుకుంటూ వస్తాడు. నువ్వు నా కడుపులో చెడగొట్టుడు కుట్టినావు కదా, ఏందిరా నీతో నీ బాధ? నేను నీ కడుపులో పుట్టినా, నువ్వు నా కడుపులో పుట్టినావు. అందుకేరా నాకు రూపాయి అంటే ఇవ్వలేరా. అందుకే నువ్వు గిట్లున్నావురా. నువ్వు రూపాయి ఎత్తే కారు ఈఎంఐ కట్టిన అంత బరాబరరా. నువ్వేం బతుకురా అయ్యవాయి ఉండేసి అవ్వ దగ్గర కట్నం తెచ్చుకుని పెళ్లి చేసుకున్నావు. నువ్వెంతరా? కట్నం అనుకుంటే తీసుకొని కారు కట్టి ఈఎంఐ కట్టపోతే ఎందుకురా నీ బతుకు? నన్ను బాగానే అంటున్నావు కానీ రేపు పొద్దున నీదుంది. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు వరకట్నం తెస్తావో లేకుండా వరకట్నం ఇచ్చి తెచ్చుకుంటావు. అప్పుడు చూడకనే ఉంటానా? నువ్వేంద్రా నాకు చెప్పేది? నేను పోయి పిల్లల్ని లేకపోయి పెళ్లి చేసుకున్న రూపాయి ఖర్చు లేకుండా నేను రూపాయి కూడా అడిగాను. నీలాగా అనుకున్నావు చిల్లరోడా? నువ్వు ఏటికి నా ఇజ్జత్ ఇస్తుంది వరకట్నం తీసుకున్నావు అని. దొరకక పిల్ల దొరికిందంటే కాళ్ళకు అద్దుకోలే కానీ నువ్వేంద్రా పిచ్చకుంట్లోడా వరకట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నావట. ఆ కాలంలో 10,000 ఇచ్చిరట. ఆ 10,000తో ఇప్పుడు కోట్లు సంపాదించినావట. ఆ కోట్లన్నీ ఇంటి వెనకదానికి ఇంటి ముంగదానికి ఉంచుకున్న దానికి అన్ని పెట్టుకుంటూ వచ్చి కారుకి ఈఎంఐ కట్టకుండా కూడా అయిపోతాయి. ఎందుకు నీ బతుకుని అయ్యా? మా అయ్యను ఊళ్ళో వాళ్ళు కూడా తిట్లే, నువ్వు తిడుతున్నావు ఏందిరా? నీతో వాడే కాలం వచ్చిందిరా. కొడుకుతో ఏం చేద్దాం, నా బతుకు గిట్ల మోపాయేసి ఏదో ఏమో. అట్లుంటని ఈఎంఐ కట్టు. ఏందిరా నువ్వేమనుకుంటున్నావురా? 4 నెలలు ఈఎంఐ కడతలేవాట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అట. ఎందుకురా ఈ బతుకు? ఇన్నవాయే నీ కొడుకు ఏమంటున్నావు? సిగ్గులేదారా అబ్బాయి చెప్పేటనుకో? మంచివేనారా? ఊళ్ళో ఇంకా సర్పంచ్కి అయితే అని తిరుగుతున్నావు. నేను ఊళ్ళో అందరికి చెప్పుకుంటా వస్తా మా అయ్య కోటయ్యకురి, మా అయ్య కప్పులు బాగున్నాయని చెప్పుకుంటా వస్తా. అవి అప్పుడు ఏర్పడతాయి మొన్న కొడక. నాకు రూపాయి లంజ కొడక. అవ్వతోడే నన్ను ఇంత ఘోరంగా తిరిగితే పడుతుందిరా. నువ్వు నా కడుగులో చెడ కుట్టుడుకుతున్నావురా. సర్పంచ్కి నిల్చున్నా కానీ నేను మన కట్టుకు నిల్చాము, మన గల్లీకి నిల్చుని ఊరవతలు నిల్చుంటా. అప్పుడు ఏర్పడుతుంది. నువ్వు ఊరవతలు నిల్చున్నా ఊళ్ళో నిల్చున్నా మండలైతే ఒక్కటే కదా. నేను అందరికీ మండలే చెప్పత్తా. అప్పుడు ఏర్పడుతుంది. మా అయ్య పెద్ద వేస్తాడు, ఈ పాటి కప్పులు బాగున్నాయి అని చెప్పుకుంటూ వస్తా. నీకు అప్పుడే ఏర్పడుతుంది. ఏందిరా అప్పటి బాగా మాట్లాడుతున్నావు? చిన్నలేదు పెద్దలేదారా? నీ నోట్లేదో ఎలివరి తినరా పోయటానికి పోక. అప్పుడు ఆ ఏమాడచ్చుడేమో అని నీ నోట్లు పెట్టినందుకు మంచి మర్యాద అయింది. మరి తెలిసి కూడా మాట్లాడలే. నోట్లే ఎందుకు? నువ్వు ఆ రూపాయి ఇస్తే నీ తొలలు పెట్టుకుందునా? రూపాయి ఇలానే లొల్లు పెట్టుకుంటున్నా. అందుకే రా. ఎవరా చిన్నోడా? ఏమేందిరా అప్పటిసరి బాగా లొల్లు పెట్టుకుంటున్నావు? నాకు అర్థమైతే ఏమేందిరా చిన్నోడా? నీకు తెలుసా మా అయ్య కారుకు ఈఎంఐ కడతలేడట. ఆడింటికి వచ్చిపోయిండు. 4 నెలల సంది ఈఎంఐ కట్టక దొంగతనంలా గోడలు చాటుకు గోడలు దింగిపోతుండు. నేను 4 నెలల సంది కారు పట్టుకుని తిరుగుతున్నా కానీ ఎందుకు జాక్కుంటుండో అనుకున్నా. ఆ ఫైనాన్సర్ చూసే జాక్కుంటున్నాట. నాకెందుకు ఈ పెంట? అవునారా చిన్నోడా? నాకు తెలిపే కాదారా?
మీ నాన్న షూ అద్దాలు మెడలో చైన్ వేసుకొని పోతే మీ నాన్న బాగానే పని చేస్తుండో జాగాలలో కొనుడు ఆ మొట్ల బాగానే లాభం వస్తుంది అనుకున్నా. అయితే గిట్లుందా అరే చిన్నోడా? నేను అనుకున్నాను రిచ్ కిడ్లు అనుకున్నా. ఈడే చిప్పలు పట్టుకొని తిరుగుతున్నా అనుకుంటున్నా. ఇప్పుడు ఏరియాడికి నా ఇజ్జత్ విక్కేటట్టుంది వదిలేసి. రేపు పొద్దున నాకు పిల్లనిస్తారో ఇయ్యరో ఏరియాడికి, ఈ పాప పొడి ఆడికి. మీ అయ్యేడున్నారో ఆ పర్సన్ మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఆ చూడు ఆడున్నాడు అద్దాలు పెట్టుకొని ఈ ముండ కొడుకు. ఏరియాడికి నా ఇజ్జత్ విక్తుంది అని వదిలేసి. అరే అయ్యనట్లా మాట్లాడద్దురా, నీకేం తెలుసురా? అయ్యా లేనోళ్ళకి విలువ వెళ్తారు, అయ్యున్నోళ్ళకి విలువ తెలియదురా. ఎందుకురా అట్లా మాట్లాడు? నాకు అట్లా పెడితే కొంచెం దారికి అత్తాడు పోరాడు, చెప్తింటలేడు. ఈ రెండేళ్ళకు ఊరు నుండి అప్లై చేసి ఏమైనా పని చేస్తాడా అని పెయ్యి అంగుతుందా? ఓ గంట చెప్పు చేసేస్తాడు, అత్తాడు బర్రెవన్నట్టు అంటాడు. మళ్ళీ ఇక ఫోన్ స్విచ్ వేసి అంటాడు. ఈడో మనిషి ఇక నేను అది. అరే కొడుకా చిన్నోడా అట్లా అనద్దురా. సరే కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ కమెంట్ చేయి.